నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. అంబటి రాంబాబు గారికి, సీమరాజాకి మధ్య ఒక వారు పెద్దదయ్యేటట్టుంది సార్. సో, అంబటి రాంబాబు గారు సీమరాజా పైన కేస్ వేయటం గూడా జరిగింది. కేస్ పెట్టి ఊరుకుంటే పోయేదండి గారు. హ్మ్. నిన్న ఆయన కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి అవును. ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద వచ్చినటువంటి ఆ థంబ్‌నెయిల్స్ అన్నీ చదువుతున్నాడాయన. ఏది సుకన్య సంజన, అంబటి రాంబాబు అని సీమరాజా ఏదో మాట్లాడాడనేటువంటిది. ఇవాళ ఒక్క విషయం మనం గమనించాలి అనిల్ గారు. ఒక వ్యక్తి అనతి కాలంలోనే సీమరాజా అని పేరు పెట్టుకొని వైసీపీ కండువా కప్పుకొని ఇంత ఫేమస్ అయ్యాడు అంటే ఎందుకంటే నిన్న షర్మిల గారు కూడా అతని గురించి పలకరించారు. అవును. గుర్తుందా? అవును. ఆవిడకి ఎంత నవ్వొస్తాందంటే అతను చెప్పిన మాటలు చెప్పడం అంటే, మా బాబాయి మీ బాబాయిని ఏమన్నా చంపావు? మా బాబాయిని మేము చంపుకున్నాం. మా చెల్లిని మాకు అన్యాయం చేశాం. నీకేంటి? అని ఒకతను మాట్లాడుతున్నారని ఆవిడ కూడా కోట్ చేసే స్థాయికి వెళ్ళాడు అంటే, అసలు ఎంతగా అతనితో కనెక్ట్ అవుతున్నాడో చేసుకోండి. కూడా సీమరాజా వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటారు. సెటైరికల్‌గా ఎక్కడ లైన్ దాటకుండా సందర్భాల్లో కొంచెం ఒకటి అరపక్షమైనటువంటి పదాలు వాడతాడే గాని, అతను ఎత్తి చూపించే ప్రతి పాయింటు నిజమే కదా! నిజంగా గనక పాజిటివ్‌గా తీసుకొని ఇది చేసుకుంటే, వైసీపీ వాళ్ళు చాలా కరెక్ట్ చేసుకోవచ్చు అతని వీడియోస్ చూసి. ఎవ్వరు చెప్పనట్టుగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చేరినటువంటి కోటరీ ఆయనకి భజన చేయటమే గాని, ఈ తప్పు జరుగుతుందని చెప్పే ధైర్యం వీళ్ళకెవరికీ లేదు. మీరు చేయలేనటువంటి పని అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని ఒక పదవి ఆయనకి ఆయనే పెట్టుకొని కండువా యేసుకొని అతను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను కండువా లేకుండా ఎప్పుడన్నా కనిపించానా? మీలో ఎంతమంది కండువా యేసుకొని తిరుగుతున్నారు? అందరిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీలో ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? అతను అడిగే ఒక్క ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. సమాధానం లేక ఇతన్ని ఇలాగే గనక వదిలేస్తే మన గుడ్డలోడు చూసి నిలబెడతాడనేటువంటిది నిర్ధారణ అయిపోయింది వాడికి. కాబట్టి ఈయన రూపంలో పంపించాడు. నాగార్జున గారు మీరు వాస్తవాన్ని గమనించినట్టయితే అసలు ఈ సీమరాజా క్యారెక్టర్ పుట్టడానికి కారణమే వైసీపీ. మరి అక్కడికి అదే ఆ! చెప్పబోతుంది. వీళ్ళే ఎందుకంటే, ఎందుకంటే ప్రీవియస్ వాళ్ళొక క్యారెక్టర్‌ని క్రియేట్ చేశారు. అవును. ఆహ్, అవును. ఆ తర్వాతే సీమరాజు పుట్టాడు. సేమ్ మెడలో యెల్లో కండువా యేసుకొని అతని పేరైతే నాకు గుర్తులేదు గానీ, ఆ! బ్యాక్‌గ్రౌండ్‌లో తెలుగుదేశం సంబంధించిన జెండాలు, దాని బ్యానర్స్ పెట్టుకొని రకరకాలుగా సీమరాజా అన్న ఏంటంటే వాస్తవాలు చెప్తూ తప్పులెత్తి చూపిస్తున్నాడు. కానీ అతను ఆ ఎస్సీలందరూ మా కాళ్ళ కింద ఉండాలి. ఇంత గొప్పవాళ్ళం. అయితే ఏంటి మిమ్మల్ని ఇలాగే ట్రీట్ చేస్తాం. అంటే ఏంటంటే సమాజంలో ఈ వీటిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడేవాడు. సో, మరి వాడికి ఆదరణ రాకనో లేకపోతే ఇంకోటో లేదో తెలియకుండా అది అంతగా సక్సెస్ అవ్వల. ఆ! సేమ్ ఫార్ములాని అందిపుచ్చుకున్నటువంటి ఇతనేంటంటే చక్కగా కడప జిల్లా స్లాంగు, సాధారణమైనటువంటి వ్యక్తి మనసులో ఏవైతే ఆలోచనలున్నాయో, ప్రభుత్వం మీద గతంలో వైసీపీ పార్టీ మీద ఉన్న అభిప్రాయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్తున్నాడు. జనానికి అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషలో. అది గత ఎన్నికల్లో వీళ్ళకి చాలా డామేజ్ చేసిందనేటువంటిది వీళ్ళకి అర్థమైంది. కనీసం గెలిచిన తర్వాతన్నా మనల్ని వదిలేస్తాడేమో అనుకుంటే, ఇంకా ఎక్కువ చేశాడు. గెలిచిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి కామెంట్సు, ప్రభుత్వాన్ని వీళ్ళు ఏ రకంగా ఇరుకుని పెట్టాలని చూస్తున్నారో చూసిన తర్వాత కంటిన్యూ చేస్తున్నాడు. చేసినప్పుడు ఏంటంటే, అలాంటి వాళ్ళని జోలికి వెళ్ళటం అనేటువంటిది అనవసరం అనేది ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా అభిప్రాయం. ఎందుకంటే మీరు మాట్లాడినట్టు అమ్మని, అక్కని, ఆలిని అతనేం మాట్లాడట్లేదు. ఎక్కడ కూడా ఆ రాయలసీమకు సంబంధించినటువంటి పదాల్లో ఒకటి, అర వచ్చేటువంటి దాని బూతులాగా మనకు అనిపించొచ్చు కానీ, ఆ స్లాంగ్‌ని బట్టి వచ్చే 1, 2 వర్డ్సే గాని, తెలిసి అతను ఎక్కడ లైన్ దాటి మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడా లేదు. కొన్నైతే 1, 2 చోట్ల వాడు, వీడు అని మాట్లాడతాడే గాని. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే ఏం చేయాలి పోలీసులు? మరి చూస్తారు. ఎక్కడన్నా మిమ్మల్ని తిట్టాడా? మీరు తిట్టినట్టు బూతులు తిట్టాడా? మీరు తిట్టినట్టు అవతల వాడి భార్యల్ని గాని, అమ్మల్ని గాని, ఇంకొకడిని గాని తిట్టాడా? అడుగుతారు కదా! ఆ! సంజనానో ఇంకో పేరేదో చెప్తున్నాడు ఆయన. నిజమే కదా! కొంచెం అంతా తెలిసినటువంటి విషయమే కదా! మాట్లాడినటువంటి ఆడియో కాల్స్ అన్ని అక్కడ ఉన్నాయి గదా! వాళ్ళు కంప్లెయింట్ కూడా చేశారు గదా! దాన్నెత్తి చూపిస్తే నీకొచ్చిన నష్టమేంటి? పైగా అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేటువంటిదేంటంటే, దాంట్లో మనం అనుకున్నట్టుగా ఏంటంటే, వైఎస్ఆర్ సీపీ అనేటువంటి ఒక సీరియస్ డ్రామా కంపెనీ అది. దాంట్లో అప్పుడప్పుడు సీరియస్‌నెస్ ఎక్కువైందన్నప్పుడల్లా వచ్చి కామెడీ చేసేలే కామెడీ తీసి ఎవరన్నా ఉన్నారంటే అది అంబటి రామ్. సో, ఇతన్ని అందరూ గూడా వాళ్ళ పార్టీలోనూ అలాగే చూస్తున్నారు. బయట ప్రపంచం గూడా అలాగే చూస్తా ఉంది. వచ్చిన తర్వాత హావభావాలతో ఏదో యాక్ట్ చేస్తున్నట్టు మాట్లాడేటువంటి ఈయన డ్రమటిక్‌గా మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత
సబ్జెక్ట్ తక్కువ, యాక్టింగ్ ఎక్కువ అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. అలాంటి సందర్భంలో మళ్ళీ ఇలాంటి వాళ్ళని గెలుక్కోవటం అంటే ఏంటంటే, రేపటి నుంచి ఇంకా చూడండి ఇంకా రెచ్చిపోతాడు సీమరాజు. ఆల్రెడీ రెచ్చిపోతున్నాడు. తర్వాత ఆల్రెడీ ఆల్రెడీ మొదలుపెట్టాడు. తర్వాత ఇంకోటేంటంటే మీకు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి చాలా మంది ఇతని అభిమానులు మీకు తెలుసా? సీమరాజాకి వైఎస్ఆర్‌సీపీ మిత్రులు కూడా ఉన్నారు. కాదు ఇప్పుడు వాళ్ళతో మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మీరు మీరు వాళ్ళు ఈ నాతో చెప్పేవారు. ఈ వీడియో బిగినింగ్‌లో మీరొక మాటన్నారు. సీమరాజా చెప్పినయి గనక వాళ్ళు మార్చుకోగలిగితే పార్టీ నంబర్ 1గా ఖచ్చితంగా. ఉంటుంది. ఎందుకంటే యెస్. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ భజన చేసేవాళ్ళున్నారు గానీ, అంతే. విమర్శించే వాళ్ళని దగ్గరకు తీసుకుంటే పార్టీ ఇంకా బావుంటది. ఖచ్చితంగా. అడిగితే కాస్తో కూస్తో ఇప్పుడు 11 నుంచి అయ్యి 20 పార్టీలో కావాలంటే సీమరాజాని తీసుకెళ్ళి పక్కన పెట్టుకున్న సలహాదారుడిగా పెట్టుకున్నా గాని, ఇంకొక 5, 10 సీట్లు పెరుగుతాయి వాళ్ళకి. సో, ఈ వైఎస్ఆర్‌సీపీ నాయకులు కూడా చాలా మంది ప్రైవేట్ టాక్స్‌లో ఏమంటున్నారంటే, అసలు అతను చెప్పేది కరెక్టే గదా! మన వాళ్ళు ఎందుకు పట్టించుకోరు? మనోళ్ళలో ఎవరికీ చెప్పే ధైర్యం ఎందుకు లేదు? ప్రతీది కూడా చూడండి. మీరతను తెలుగుదేశం మనిషా? లేకపోతే న్యూట్రల్ పర్సనా? లేకపోతే వైఎస్ఆర్‌సీపీ వాడిదా అని పక్కన పెట్టండి. అతను తీసుకునేటువంటి పాయింట్స్ మీరు గనక తీసుకుంటే చాలా జెన్యూన్‌గా ఉంటుంది. ఆ! సో, జెన్యూన్‌గా ఉండటమే కాకుండా దాన్ని అది పార్టీని ఎలా డ్యామేజ్ చేస్తుందనేటువంటిది కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. చేసి ఈ పని మూలాన మీరు మాట్లాడి ఈ మాట మూలాన మా నాన్నకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకు అర్థం కావట్లేదు. ఎందుకిలా చేస్తారు? విశ్లేషకులైన అదే కదా చెప్పేది. ఈ పని చేయడం వలన పార్టీ నష్టపోతుందయ్యా చూసుకోండి అని చెప్పి మనం చెప్పేది అదే కదా! రైట్. ఇటువంటి వాళ్ళ మాటలు ఎదురుగా వినరనుకోండి వాళ్ళు. కనీసం మనకి ఏమాత్రం విఘ్నత ఉన్నా గూడా, జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం తన మీద కేస్ పెట్టడం గాకుండా, అతను నేరుగా తీసుకొచ్చి పక్కన బెట్టుకుంటే, కనీసం నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ఒక 10, 15 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. అది నేనంటున్న మాట కాదు. వైఎస్ఆర్‌సీపీలో ఉంటున్నటువంటి చాలా మంది మనసులో ఉన్నటువంటి అభిప్రాయం. అది గాకుండా ఇవాళ మన అంబటి రాంబాబు గారెళ్లి కేస్ పెట్టడం అంటే ఏంటంటే, ఆకాశం మీద ఉమ్మేసుకుంటే మొహాన పడ్డట్టు, రేపటి నుంచి ఇక సీమరాజు దగ్గర నుంచి వచ్చే వీడియోస్ ఎలా ఉంటాయో మనం గూడా చూస్తాం. కాబట్టి తప్పు మన పక్కనుండి మనం ఎవరి మీదో కేస్ పెడతాం. నేను కోర్ట్‌కెళ్తా, హై కోర్ట్‌కెళ్తా, సుప్రీం కోర్ట్‌కెళ్తా. సుప్రీం కోర్ట్‌కెళ్తే నీకే డబ్బులు పోతాయి. నేను చెప్పేది నిజాలే కదా! సో, ఇలాంటివి అర్థం చేసుకోకుండా ప్రెస్ ముందుకొచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఏంటంటే వాళ్ళే నవ్వుల పాలవుతారండి గారు. ఇలాంటి పాలిటిక్స్ ఎన్నాళ్ళు చూస్తాం చెప్పండి. ఈ కేసులు పెట్టుకోవటాలు పనికిమాలినవన్నీ ఉన్నోళ్ళైతే వాళ్ళని కట్ చేసుకోవాలి. ఇక విఘ్నత వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళని వదిలేయటమే.